ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు జన్మలో ఉన్నాడు, కేతు సప్తమంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఉద్యోగ అనుకూలత కలుగుతోంది, పదవిలో ఉన్నత ప్రాప్తి కలిగే అవకాశం కనిపిస్తోంది, కుటుంబంలో ఐకమత్య విధానం కూడా గోచరిస్తోంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కుటుంబపు ఐకమత్యం కోసం ప్రయత్నించే అవకాశం బాగా కనిపిస్తోంది. అనురాధ నక్షత్రం వారికి ఉద్యోగంలో పదవి ఉన్నతికి అవకాశం గోచరిస్తోంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇంతకు ముందున్నటువంటి ఉద్యోగాన్ని కాదనుకుని పై ఉద్యోగంలోనికి సంతోషకరంగా వెళ్ళే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దైవపరంగా అయితే లక్ష్మీ అష్టోత్తర నామాలని పఠించండి. సేవాపరంగా అయితే ప్రతిరోజు ఒక్కో దేవాలయానికి ఈ వారం రోజుల పాటు వెడుతూ ఆ ఆలయ పరిశుభ్రత కోసం సేవ, శ్రమ, దానాన్ని చేయడం చాలా మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభపు ఆలోచనల్ని చేయొచ్చు.